ఇలా మనం ప్యూర్ నెయ్యిలో ఈ మేకకాళ్ళు, ఉల్లిపాయలు, మిర్చి వేపుకోవాలి. వేపుకున్నాక మనం ఈ మసాలా ముద్ద ఇది అన్నిట్లో పనిచేసింది. చేపల కర్రీలో, మటన్లో, చికెన్లో, దేంట్లో సరే. ఇది కూడా చాలా నిల్వ ఉంటుంది. ఇది కానీ నేను ఫ్రెష్గా చేసాను ఇప్పుడే. ఆ తర్వాత మనం వాటర్ వేసుకోవాలి సరిపడా, ముక్కలు మునిగేదాకా. అప్పుడు రెడీ అయిపోతుంది. ఈ మసాలా కూడా మనం ఎండుమిరపకాయలు ఇవన్నీ నీళ్ళు వేపాం, అందువల్ల మళ్ళీ అవసరం లేదు. ఇలా నీళ్ళు వేసేయాలి అంతే. తర్వాత కొంతమంది చింతపండు కొంచెం చేసుకుంటారు మన ఇంట్లో.